స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. వరద కాలువల నిర్మాణానికి కృషి చేస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రణవ్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటుగా పిట్టలవాడ, అంబేద్కర్ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియాలో 16వ వార్డు మోతులగూడెం కాలనీలో గత 2 రోజులుగా క్రితం కురిసిన వర్షాలతో నీట మునిగిన ఇండ్లను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వరద బాధితులు ప్రణవ్కు తమ సమస్యల్ని తెలియజేశారు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయంటే ఇంట్లోకి నీళ్లు వచ్చి వస్తువులన్నీ తడిచిపోతున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఎగువన ఉన్న మడిపల్లి, కొత్తపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల నుండి వరద నీరు దిగువనున్న హౌసింగ్ బోర్డు కాలనీకి వస్తున్నాయని, గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి వరద కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని కాలనీ వాసులు ప్రణవ్కు మొరపెట్టుకున్నారు. ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని, వరద కాలువల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని హామీనిచ్చారు. అక్కడ అటాచ్మెంట్ వాటర్ ఇదంతా వాటర్ ఆ రైల్వే ట్రాక్ నుండి వచ్చి మన కలవట కడికి వచ్చినాం రా. మొత్తం వరద హౌసింగ్ బోర్డు కారణం ఈ పిల్లవాడ మీరు బండ్ల మీద రండి, వెహికల్ చేస్తాను. మన అంగన్వాడీ స్కూల్ అక్కడ మళ్ళీ అది లోకల్ కాబట్టి అది అవుతుంది. మాట్లాడి ఏందో సంగతి పరిష్కారం. నెంబర్ 1. 2 దళిత బంధు. దళిత బంధు ఆల్రెడీ ప్రతి లెవెల్లో మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మేము మాట్లాడినాం. వాళ్ళకి చెప్పినాం అంత ఏం సంగతి ఉందో దాన్ని పరిష్కరిస్తా అన్నారు. తప్పకుండా సమయం పడితే లేట్ అటు ఇటు అవుతుంది, కానీ వచ్చినప్పుడు అది చెప్తాం. ఇప్పుడు అవుతుంది, ఎందుకంటే అది పై లెవెల్ నుంచి రావాలి. ఖచ్చితంగా చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం, మేమే చేస్తాం. ఆపిన ద్వారా తెలుసు కదా, అంతా తెలుసు కదా. ఇంకొక విషయం చెప్పాల్సింది